నియోజకవర్గ పనులు కావాలంటే ఉన్నతాధికారులు మంత్రులతో మాట్లాడి తరచు ప్రతిపాదనలు తీసుకెళ్లి కలిస్తే పనులవుతాయని అసెంబ్లీలో మాట్లాడితే కాదని ఈ విషయాన్ని గ్రహించాలని మొదటిసారి ఎమ్మెల్యే అయిన కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ కుమార్ కు హితవు పలికారు నాయకులు. కొరుట్ల ఎమ్మెల్యే మెడికల్ కళాశాల సందర్శించి అబద్దాలు మాట్లాడి 80% పనులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి అయ్యాయని 20% పనులు చేయలేకపోతున్నారని అనడాన్ని వారు తప్పుపెట్టారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు. అన్ని ఆధారాలతో గత ప్రభుత్వంలో 60 కోట్ల పనులకు 14 కోట్లు మంజూరైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 40 కోట్ల నిధులు ఎమ్మెల్యే కృషితో మంజూరయ్యాయని, 63 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 204 కోట్ల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగిందని, మీడియా ద్వారా కొరుట్ల ఎమ్మెల్యే తండ్రి జిల్లా అధ్యక్షులు కూడా ఓ కాంట్రాక్టర్ అని, వారికి అన్ని తెలుసు అని వారిని అడిగి తెలుసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సోదర భావనతో మర్యాదపూర్వకంగా సూచించారని వారు గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ పక్షాన చేరి క్రాస్ ఓట్ వేసిన విద్యాసాగర్ రావును కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు రవీందర్రావు, కోల శ్రీనివాస్, బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, అడవాల లక్ష్మణ్, సులు సురేందర్, ధుమాల రాజ్ కుమార్, గొడసెల గంగాధర్, మర్రిపల్లి శ్రీనివాస్ గౌడ్, అమల్ల పవన్, ప్రవీణ్ రావు, అత్రం, భీర్సాబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మతి భ్రమించిన వ్యక్తిలాగా, ఒక పిచ్చోల్లాగా మరి మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి వారి కుసంస్కారానికి నిదర్శనం ఇది. మా ఎమ్మెల్యే గారు అయితే ఉందో వారిని ఉద్దేశించి సోదర సమానులని సంబోధించినప్పటికీ కూడా మరి ఆ విధంగా బడి హేళన మాట్లాడడం, యూజెస్ పిల్లలు మాట్లాడడం మరి ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. మరి వారి చరిత్ర తీసుకున్నట్టయితే, వారి కుటుంబ చరిత్ర తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉందో మా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, కొరుట్ల ప్రజలందరికీ కూడా తెలుసు, కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా. ఏ విధంగా మరి నమ్మిన వ్యక్తులకు వెన్నుపోటు పొడిచే విధంగా మరి మీ తండ్రి గారు అప్పుడు విద్యాసాగరరావు గారు ఉద్యమ పార్టీ అయిన కేసీఆర్కే వెన్ను పొడిచిన వ్యక్తి మీ ఫాదర్ కాదా? అది నీకు తెలియదా? అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్సీ క్రాస్ ఓట్ చేసి డబ్బులకు ఆశపడ్డ వ్యక్తి మీ ఫాదరు. నువ్వు అడుగు ఫస్ట్ ఏందో. ఇవాళ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం మా సంజయ్ అన్న గారు ఏ విధంగా మరి పాటుపడుతున్నారో మరి మా జగిత్యాల ప్రజలకే కాదు, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో వారికి మద్దతు ఇస్తూ వారి నుంచి సహాయ సహకారాలు పొందుతూ మన ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతుండో ఆ విధంగా నువ్వు కూడా పడు కదా. మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినరు? మీ దగ్గర 100 పడకల ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో కొరుట్ల మెట్పల్లిలో అట్లే మరుగున పడి ఉన్నాయి. నువ్వు దాన్ని అభివృద్ధి పరుచుకో ఫస్ట్. నీతోటి చేత కాకపోతే నా ఏమడరా రేవంత్ రెడ్డి గారి ద్వారా నీకు నిధులు ఇప్పిస్తా అని చెప్పారు. తప్ప అది? నిన్నటి రోజున కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిపై కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పి నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులు నిరంతరం కూడా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాలపై మరి మీరు మీడియా మిత్రులుగా చాలా సందర్భాలలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి మన గౌరవ ఎమ్మెల్యే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భాలలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేసి సుమారు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి మరి అక్కడ కన్స్ట్రక్షన్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు మరి తీసుకొచ్చి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంది? ఈ ప్రాంతంలో మెట్పల్లి ప్రాంతం నుంచి కావచ్చు, ధర్మాపూర్ నుంచి కావచ్చు, ఎల్కటూరు మండలం నుంచి కావచ్చు, పెగడపల్లి, గొల్లపల్లి, మన మల్యాల నుంచి కావచ్చు వైద్యం అందిస్తున్నామని ఆ సందర్భంగా చెప్తే మరి కొరుట్ల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా పేషెంట్లు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకోవద్దా అని మీరు మాట్లాడే అంశం సరైనది కాదు. అందులో మీరు రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిపక్వత లేనటువంటి మాటలు మాట్లాడారు. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు డాక్టరు, మరి నువ్వు ఇదే ఎమ్మెల్యే గారిని వయసులో పెద్దవారు, మీకన్నా చాలా రోజుల నుంచి మంచి ప్రాక్టీస్ చేసి ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఉచిత విద్యను అందిస్తున్నాడు. చూపు లేనటువంటి వాళ్ళందరూ కూడా సుమారు 50,000 మందికి పునర్చూపును అందించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ పై మీరు రాస్కెల్, యూజ్లెస్ ఫెల్లో,
మరి ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు నిజంగా మానవత్వం ఉన్నట్టయితే, మీరు ఒక డాక్టర్ అయినట్టయితే, ఒక ఎమ్మెల్యే అయినట్టయితే మీరు ఇటువంటి మాటలు మాట్లాడద్దు. మీరు ఏదైతే మా ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో అది సరైంది కాదని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ ప్రజల కోసం మనసు చంపుకొని అయినా కానీ ఉన్నారు. నిధులు కూడా రానియకుండా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టు. ఒక విద్యావంతుడు అని చెప్పి ఎమ్మెల్యే సంజయ్ చెప్తాడు, నువ్వు విద్యావంతుడు అయితే నీ నియోజకవర్గానికి ఎన్ని రకాల విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసినావు. ఇక్కడ సంజయ్ సార్ గారు కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చాం, అలాగే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చాం. ఇట్లాంటివి తీసుకొచ్చి ఒక విద్య ప్రజలకు, పేద ప్రజలకు అందడం వల్ల ఏ విధంగా లాభం అవుతుంది, ఏ విధంగా మంచి అవుతుంది అనే ఒక ఉద్దేశంతో, అదే కాకుండా మహిళా డిగ్రీ కాలేజ్కి ఆటోనమస్ తీసుకొచ్చి 5.5 కోట్లతో వాళ్ళ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అంటే ఈ విధంగా అభివృద్ధిలో పోటీవాడు, అంతేగాని సంస్కారహీనులాగా సంస్కారం లేని మాటలు మాట్లాడి ఏదో మీడియాలను ఇంకెక్కడో హైప్ వస్తుంది, సోషల్ మీడియాలో హైప్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సంస్కారహీనమైన మాటలు మానాలని చెప్పి కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసింది ఎవరు? మీ తండ్రి విద్యాసాగరరావు గారు. అట్లాంటి విద్యాసాగరరావు గారు కొడుకుగా నువ్వు ఒక ఇయ్యాల వారసత్వంగా వచ్చినావు. నీకు ఎక్కడిది నేపథ్యం? నీ తండ్రి వారసత్వం తప్ప నీకు ఏ విధమైన ప్రజలతోని అజ్ఞానం, ప్రజలకు ఏం చేసినావు నువ్వు సేవ? ఇట్లాంటివన్నీ మర్చిపోయి అనవసరంగా మాట్లాడొద్దని చెప్పి అనుకుంటే ఇంకొక మాట కూడా అంటున్నావు. నువ్వు రాజీనామా అయ్యి నేను జగిత్యాల వచ్చి పోటీ చేస్తా. జగిత్యాల వచ్చి పోటీ చేస్తావా? ముందు జగిత్యాల నియోజకవర్గం నీ తండ్రి ఇప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఉండు. ఎన్ని సర్పంచులు గెలిపించుకున్నావు? ఎన్ని సర్పంచులు గెలిపించుకున్నావు చెప్పు, ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఒక 4 సర్పంచులు కూడా నియోజకవర్గాన్ని గెలిపించుకునే శక్తి లేదు. ఇక్కడికి వచ్చి ఆయన పోటీ చేస్తారట. ముందు అక్కడ నీ సీట్ సంగతి ఏందో వచ్చే సంవత్సరం చూసుకో, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఏమవుతుందో చూసుకో. అంతేగాని అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రజల్లో అబాస్పాలు కావద్దని చెప్పి కోట్ల ఎమ్మెల్యే సంజయ్ గారిని కోరుతున్నాం. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్న సమానులైన సంజయ్ అన్న గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మెడికల్ కాలేజ్ మీరు సందర్శించి అసంపూర్తిగా మాట్లాడిన సందర్భంలో వారు వివరంగా 60 కోట్ల పనులకు 14 కోట్లే మంజూరు కావడం జరిగింది. 40 కోట్లు నేను ప్రభుత్వంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని వాళ్ళు వివరంగా చెప్పడం జరిగింది. వారు ప్రెస్ మీట్లో నా సోదరుడు అన్నారు, తోటి ఎమ్మెల్యేనే సహోదరుడు అన్నారు తప్ప మీకు అభివృద్ధి చేయడం చేత కాలేదు. ఇప్పుడు అభివృద్ధి చేయడం కూడా చేతనైతలేదు. జగిత్యాలకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్ప మీరు చేసింది ఏం లేదని కొరుట్ల ప్రజలకు కానీ జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు కానీ అందరికి కూడా తెలుసు. మిత్రులందరూ మాట్లాడినారు. బిడ్డ గౌరవ కొరుట్ల ఎమ్మెల్యే గారు, మేము ఇప్పటికి కూడా మీకు గౌరవం ఇస్తున్నారు. ఇక ముందు నోరు జారితే ఇక్కడ అడుగు పెట్టకుండా చేస్తామని నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను తిరగనీయకుండా చేస్తామని సందర్భంగా గుర్తు చేస్తూ, నువ్వే ఒక బ్లడీ ఫుల్, నువ్వే ఒక రాస్కెల్, నువ్వే ఒక యూజ్లెస్ ఫెలో అని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోవాలని సంజయ్ అన్న గారి వారి అభిమానులుగా జగిత్యాల గడ్డ నుండి హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త బిడ్డ. నిన్న గౌరవ కొరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు జగిత్యాల పట్టణానికి వచ్చి మా జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని మేము మా నాయకులందరం ఖండిస్తూ వారికి ఒకటే సూటిగా ప్రశ్న ఇస్తున్నాం. మేము జగిత్యాల పట్టణానికి సంబంధించి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రజలకు దగ్గరుండి ప్రజలకు న్యాయం చేయాలి, నిరంతరం ప్రజలతో ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి. గెలిచి ధర్నాలు రాస్తారోకులు చేయకుండా ప్రజలకు ఎప్పుడు వెన్నంటే వండుకుంటూ ప్రజలకు కావాల్సిన నిత్య ఏవైతే సమస్యలు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ వాళ్ళకు తీర్చిపెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నడుస్తూ జగిత్యాల పట్టణానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి లేని విధంగా అన్ని మున్సిపాలిటీల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి అంటేనే
జగిత్యాల అని చెప్పి చూపించడానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి జగిత్యాలలో ఈరోజు చూస్తే ప్రతి గల్లీలో డెవలప్మెంట్ నడుస్తుంది. దానికి కారణం ఏంటి అంటే మా ఎమ్మెల్యే గారు అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవాన్ని భంగం కాటిస్తే మేమందరం ఖబర్దార్ చెప్తున్నాం. ఎవ్వరు కూడా సైన్ చేయలేదు. మీరు ఇక్కడికి వచ్చి కాంటెస్ట్ చేస్తాను కాదు, నిజంగా మీకు దమ్ముంటే మీరు మీ కోర్టులో రాజీనామా చేసి మా నరసింహన్న మీద పోటీ చేసి ఇప్పుడు గెలిచి చూపిరి, మేము మీ అందరికీ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. అంతేగాని ఇక్కడికి వచ్చి నువ్వు రాజీనామా చేయి నేను చేస్తాను కాదు. నీ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుండి మెడికల్ డిగ్రీ కాలేజ్ ముందట ఒక్క టాయిలెట్ లేక మహిళలు బస్టాండ్కి వచ్చి యూరిన్ పోసిపోయే పరిస్థితికి వచ్చింది. కొద్దిగా మీరు మీ నియోజకవర్గంలో మీ మన కొట్ల పట్టణంలో అవి చూసుకోవాలి. ఫస్ట్ అవి చూసుకున్నాక మా జగిత్యాల గురించి వచ్చి మాట్లాడరు. ఒక్కసారి మనం మాట్లాడేది ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ ద్వారా ఎలక్ట్ అయిన పర్సన్ ఎవరికైనా విలువ గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఏ రకంగా మాట్లాడాలి అని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పని మీ అందరం హెచ్చరిస్తూ మళ్ళీ ఒకసారి మా ఎమ్మెల్యే గారి నుంచి ఇలాంటి కామెంట్ చేస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం.